2.43 లక్షలు అంటే 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినట్టుగా ఈ వార్తలు కనబడతా ఉన్నాయి. ఏమైనా అంటే వీళ్ళు పైసలు ఏమైనా సూట్ కేసులలో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుమని చెప్పేసి కంపెనీలకు ఏమైనా ఇచ్చిపోయాలంటే అది కూడా కాదు. ఎంఓయూలు కుదుర్చుకోవడం మాత్రమే. గతంలో రేవంత్ రెడ్డి ఏదో సంబంధించినటువంటి ఒక దేశానికి వెళ్ళి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకు అని చెప్పేసి వచ్చిండు. ఈయనను శ్రీధర్ బాబు పోయి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాళ్ళు ఎక్కడ పెట్టిండ్రు? ఎంఓయూలు కుదుర్చుకొని వచ్చిండు కదా. ఆ ఎంఓయూలలో కుదుర్చుకొచ్చినటువంటి ఒప్పందాల్లో భాగంగా ఏ కంపెనీలతోటి ఆ రోజు ఎంఓయూలు తీసుకొచ్చుకున్నారు, ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని కంపెనీలు ఓపెన్ అయినాయి, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తూ ఉంది అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇటువంటి ఎంఓయూలు కేసీఆర్ హయాంలో ఎంఓయూలు ఒక బండెడ్ తీసుకురావచ్చు. ఒక బండి ఎంత ట్రాక్టర్ అనుకోరాదండి, ఒక ట్రాక్టర్ లోడ్తో వచ్చినాయి ఎంఓయూలు. విదేశీ పర్యటనకు పోయినప్పుడల్లా డైలాగులు కొట్టేందుకు పనికొస్తాయి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఎందుకు పోతున్నావు విదేశీ పర్యటనలకు ఎంజాయ్ చేసేదానికంటే లేదు అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి మా ముఖ్యమంత్రి పోయింది అని చెప్పేసి చెప్పుకోవడానికి డైలాగులు అక్కడే వస్తాయి. కానీ ఎంఓయూలతో వచ్చేటువంటి ఒరిగేటటువంటిది ఏముండదు. ఎంఓయూలు రాగానే నువ్వు ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు, నువ్వు ఆ రోజు ఎంఓయూ కుదుర్చుకున్నావు కదా, ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు అని చెప్పేసి గుంజుకొచ్చేవని ఇక్కడ పెట్టుబడి పెట్టిస్తారంటే అది కూడా ఏం లేదు. కేవలం తాత్కాలికమైనటువంటి ఒప్పందాలు.